హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హెల్తీ అండ్ సూపర్ ఒక మంచి స్నాక్ చూపిస్తానండి. అది బ్రేక్‌ఫాస్ట్ లాగా, స్నాక్స్ లాగా ఎలాగైనా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఫస్ట్ కొద్దిగా వాటర్, కొద్దిగా సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక, ఈ సోయా చంక్స్ ఉంటాయి కదా! అవి కూడా ఏసి బాయిల్ చేయాలనమాట. జస్ట్ కొద్దిగా బాయిల్ అవుతే చాలు. తర్వాత ఆపేసాక బాగా ఇలా స్క్వీజ్ చేసేసుకోవాలి. వాటర్ అంతా పిండేసుకున్నాక కొద్దిగా తేమ ఉండాలండి. పూర్తిగా స్క్వీజ్ చేయకూడదు. తర్వాత ఒక 2 స్పూన్స్ ఓట్స్ పౌడర్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో, అదంతా కొద్దిగా పడుతుందనమాట. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి దాంట్లో ఇవి ఒక 5 మినిట్స్ అలా టోస్ట్ చేసుకోవాలనమాట. కొద్దిగా పచ్చివాసన పోయేలాగా అండ్ సాఫ్ట్‌గా వస్తుందనమాట. చూస్తున్నారు కదా! ఎంత సాఫ్ట్ అంటే ఇలా పట్టుకుంటే ఇలా సాఫ్ట్‌గా అవుతుందనమాట పచ్చివాసన పోయేసి. సో, అలా అయిపోయాక అదే ప్యాన్‌లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని గార్లిక్, చిల్లీ అండ్ కొద్దిగా కొత్తిమీర ఏసి లైట్‌గా ఫ్రై చేసేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ నా క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి ఓట్స్ పౌడర్. సో, అది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోవాలండి. తర్వాత అందులోకి ఒక చిన్న కప్పుతో వాటర్ పోసుకున్నాననమాట. సో, ఈ వాటర్ అంతా బాగా మగ్గిపోవాలనమాట. ఓట్స్ ఒక సూప్ లాగా తయారైపోతుందనమాట. సో, ఇది ఎప్పుడైతే ఇలా చిక్క కన్సిస్టెన్సీ వస్తుందో, అందులోకి మనము ఏవైతే ఈ సోయా ఉంటాయి కదా! మనము ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్. సో, అవి ఇందులోకి యాడ్ చేసేసి కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకోండి. లైట్‌గా వేసేసి పైనే లెమన్ వేసేసుకొని అండ్ కొద్దిగా చాట్ మసాలా వేసుకొని తింటే ఉంటుందండి. బయట గోబీ మంచూరియా లేకపోతే ఏదైనా డీప్ ఫ్రై ఐటెమ్స్ దీని ముందర వేస్ట్ అండి. అంత బావుంటుంది సాఫ్ట్‌గా అండ్ చూస్తున్నారు కదా! జ్యూసీగా. సో, మస్ట్ ట్రై అండి.